going to discuss about some more problems from third exercise, simple equations. 7వ తరగతి సంబంధించినటువంటి సామాన్య సమీకరణాల్లో 3వ అభ్యాసంలోని మిగిలిన సమస్యలను పరిశీలిద్దాం. Let us discuss about the fourth problem. సో ఒక సంఖ్యకు 3 రెట్ల నుండి 22 తీసివేయగా, ఒక సంఖ్యను 3 రెట్లు చేసి అందులో నుండి 22 తీసివేయగా 68 వచ్చిన ఆ సంఖ్య ఏది అన్నాడు. If we subtract 22 from 3 times of a number, we get 68. Then find the number. Actually, we don't know the number. కావాల్సినటువంటి సంఖ్య మనకు తెలియదు నాన్న. తెలియనటువంటి అవ్యక్త రాశిని ఏమనుకుంటాము? x అనుకుంటాం. Here, unknown variable is taken as x. Let a number be taken as x. And if 3 times, if a number is tripled, ఆ సంఖ్యని 3 రెట్లు చేయాలి అని అన్నాను. If it is multiplied by 3 means it becomes as 3x. ఒక సంఖ్యని 3 రెట్లు చేస్తే ఏమవుతుంది? 3x గా మారుతుంది. వాట్ ఈస్ ద గివెన్ ఇన్ ప్రాబ్లం? వాట్ ఈస్ ద ప్రాబ్లం గివెన్? చూడండి, ఇవ్వబడినటువంటి సమస్యలు ఏమిచ్చాడు? ఒక సంఖ్యకు 3 రెట్ల నుండి 22 తీసివేయగా 68 వచ్చింది అన్నాడు. If we subtract 22 from 3 times of a number, then we get 68. What is here? Look at here, Nana. If a number is taken as x, Nana, ఒక సంఖ్యను x అనుకుంటున్నాను. If it is multiplied by 3, ఆ సంఖ్యని 3 రెట్లు చేస్తే ఏమవుతుంది? It becomes as 3x a number, 3 times of a number. Here it is taken as 3 times of a number. ఒక సంఖ్యని 3 రెట్లు చేసాం. And again, 22 is subtracting from this product. లబ్ధములో నుండి 22 తొలగిస్తున్నాను, తీసివేస్తున్నాను. If 22 is subtracted from 3 times of a number, then the result is equal to 68. కావలసిన ఫలితం ఎంతనా? ఒక సంఖ్యను 3 రెట్లు చేసి 22 తొలగిస్తే 68కి సమానమైంది. Here it is the simple equation. Here it is called as a simple equation. ఇది సామాన్య సమీకరణం నానా. Here x is called as a subject. x అనేది ఏంటి? కర్త. What about the first character of subject నానా? కర్త యొక్క లక్షణం ఏంటి? కర్త సమానత్వానికి ఎడమ వైపు ఉండాలి. Subject lie on left side of the equality. Actually it is on left side of equality only. Already it is on left side only. ఇది ఎడమ వైపే ఉంది, సమానత్వానికి ఎడమ వైపే ఉంది. నెక్స్ట్, వాట్ అబౌట్ ద సెకండ్ క్యారెక్టర్? ఇట్ మస్ట్ బి అలోన్. సబ్జెక్ట్ మస్ట్ బి అలోన్. కర్త ఒంటరిగా ఉండాలి నాన్న. ఇది ఒంటరిగా ఉండాలి అంటే we need to eliminate -22 from left side of the equality. ఈ -22 ఏం చేయాలి? సమానత్వానికి ఎడమ వైపు ఉన్న రాశిని తొలగించాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, ట్రాన్స్పోజిషన్ ప్రాసెస్ ఈజ్ టేకెన్ అనా. 3x సేమ్ యాజ్ ఈజ్ టేకెన్. 3x అలాగే తీసుకుంటున్నాను ఈజ్ ఈక్వల్ 68 ఈజ్ ఆల్సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రిటర్న్. సో వాట్ అబౌట్ ద ట్రాన్స్పోజిషన్ ఆఫ్ -22? -22 యొక్క పక్షాంతర స్థాపన ఏమవుతుంది నాన్న? +22 గా మారిపోతుంది. ఒకవైపు గల రాశిని మరొక వైపు. హియర్ -22. ద ట్రాన్స్పోజిషన్ ఆఫ్ -22 ఈజ్ +22. వాట్ అబౌట్ ద రిజల్ట్ నాన్న? హియర్ 3x ఈజ్ ఈక్వల్ ఆన్సర్ ఏమవుతుంది చూడండి ఇక్కడ. 3x ఈజ్ ఈక్వల్ ఆన్సర్ 68 + 22 నాన్న 90. 68 + 22 90. 3x ఈజ్ ఈక్వల్ 90. వాట్ అబౌట్ ద థర్డ్ క్యారెక్టర్ ఆఫ్ సబ్జెక్ట్? కర్తకు ఉండాల్సిన మూడో లక్షణం ఏంటి నాన్న? కర్త యొక్క గుణకం ఎల్లప్పుడూ 1 ఉండాలి. ఆల్వేస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ సబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు 1. Subject must be equal to 1. We have to equalize its coefficient to 1. దీని యొక్క గుణకం 1కి చేయాలంటే నాన్న డివైడింగ్ బై 3 ఆన్ బోత్ సైడ్స్. డివైడింగ్ బై 3 ఆన్ బోత్ సైడ్స్. ఇరువైపులా నేను 3తో భాగిస్తున్నాను. డివైడింగ్ బై 3 ఆన్ బోత్ సైడ్స్. సో ఏమవుతుంది? ఈ విధంగా ఇరువైపులా 3తో భాగించినప్పుడు ఏమవుతుంది? 3 1s are 3, 3 30s are 90. 3 1లో 3, 3 30లో 90. సో x is equal to nana, x is equal to 30. సో x value is equal to 30. సో కావాల్సిన సంఖ్య ఎంత వచ్చిందనా? కావాల్సిన సంఖ్య ఎంత వచ్చింది? x విలువ 3. సో హియర్ ఇట్ ఈస్ ద రిక్వైర్డ్ నెంబర్. సో వెరిఫై చేద్దాం. లెట్ us వెరిఫై వెదర్ అవర్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్. మనకు వచ్చినటువంటి ఆన్సర్ కరెక్టో కాదో ఒకసారి చూద్దాం. x వాల్యూ నానా 30. 3 30s. If a number is taken as 30 నానా, ఒక సంఖ్యని 30గా తీసుకున్నాను. ఒక సంఖ్య let a number is taken as 30 and if it is multiplied by 3, దీన్ని 3తో గుణించాను నానా. If it is multiplied by 3, then it becomes as 90. 3తో గుణించడం వల్ల ఏమైంది నానా? 33లో 90గా మారిపోయింది. And 22 is subtracted. If 22 is subtracted from the number, if 22ని ఈ లబ్ధంలోకి వెళ్ళి తీసివేసినట్లయితే
90 minus 22 is equal 68. చూడండి, సో ఇఫ్ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 3, ఒక సంఖ్యను 3తో గుణించడం వల్ల 3తో గుణించడం వల్ల 90 వచ్చేసింది. అందులోకి వెళ్ళి 22 తొలగించగా ఇఫ్ 22 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ దిస్ ప్రోడక్ట్ దెన్ ఇట్ ఈస్ బికమ్స్ యాజ్ 68. 68కి సమానం. ఆన్సర్, అవర్ ఆన్సర్ ఈజ్ వెరిఫైడ్. ఓకే, సో హియర్ ఇట్ ఈస్ ద సొల్యూషన్ నాన్న. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. మళ్ళీ ఒకసారి చూడండి నాన్న మీరు. సో హియర్ నథింగ్ ఈజ్ దేర్. ఇందులో ఏమి ఇవ్వలేదు నాన్న, ఏమి ఇవ్వలేదు. సో వాట్ ఈస్ గివెన్? let a number is taken as x. If a number is taken as x, ఒక సంఖ్య x అనుకున్నాను. If it is multiplied by 3, if it is multiplied by 3, ఒక సంఖ్యని 3 రెట్లు చేసాము, 3x గా మారిపోయింది. And 22 is subtracted from the given number, then the result is equal to 68. ఒక సంఖ్యని 3 రెట్లు చేసి 22 తొలగిస్తే అది 68కి సమానమైంది. Here x is called as a subject nana. So here we need to eliminate minus 22 becomes as alone. To becomes it is alone, దీని ఒంటరిగా చేయడానికి the transposition of minus 22 as plus 22, minus 22 యొక్క పక్షాంతర స్థాపన plus 22 గా మారుతుంది. 3x is equal 3x is equal 68 plus 22 90. 3 1 ja 330 is dividing by 3 on both sides. X is equal 30. Here it is the answer. Okay nana. సో నథింగ్, ఇందులో ఏం కష్టం ఏమీ లేదు నాన్న. ఇవన్నీ కూడా సింపుల్ గా ఉన్నటువంటి సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ లెట్ us డిస్కస్ అబౌట్ థర్డ్ వన్. ఇంకొకటి చూడండి, ఫిఫ్త్ ప్రాబ్లం. సో వాట్ ఈస్ గివెన్ ఇన్ ద ఫిఫ్త్ ప్రాబ్లం? 5వ సమస్యలో ఏమి ఇచ్చాడు ఒకసారి చూద్దాం. చూడండి, ఫైండ్ ఏ నెంబర్ when a number is multiplied by 7, if a number which is multiplied by 7 and reduced by 3, then result is equal to 53. Find the number. ఒక సంఖ్యను 7 చే గుణించి లబ్ధము నుండి 3 తగ్గించగా, ఒక సంఖ్యను 7 చే గుణించి లబ్ధము నుండి 3 తగ్గించగా అది 53కు సమానమైన ఆ సంఖ్య ఏది అన్నాడు. సో వి డోంట్ నో ద పర్టికులర్ నెంబర్ నాన్న. కావాల్సిన సంఖ్య ఎంతో మనకి తెలియదు. అన్నోన్ నెంబర్ ఈజ్ టేకెన్ యాజ్ ఎక్స్. ఒక సంఖ్యని x అనుకుంటే ఇఫ్ ఇట్ ఈస్ మల్టిప్లైడ్ బై 7, ఆ సంఖ్యని 7తో గుణించగా ఏమైతుందనా? ఇట్ బికమ్స్ యాజ్ 7x, 7x గా మారుతుంది. వాట్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం? ఇఫ్ ఇట్ ఈస్ మల్టిప్లైడ్ బై 7 అండ్ రెడ్యూస్డ్ బై 3, the result is equal to 53. ఒక సంఖ్యను 7 చే గుణించి లబ్ధము నుండి 3 తగ్గించగా అది 53కు సమానం. సో కన్వర్టింగ్ ఇంటూ ఈక్వేషన్. చూడనా, దీన్ని సామాన్య సమీకరణ రూపంలోనికి మారుస్తున్నాను. సామాన్య సమీకరణ రూపంలోకి మారిస్తే ఏమవుతుంది చూడండి. ఒక సంఖ్య x అనుకున్నాను నాన్న. హియర్ నెంబర్ ఈజ్ టేకెన్ యాజ్ x నాన్న. ఒక సంఖ్య x అనుకున్నాను. దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి? ఇఫ్ ఇట్ ఈస్ మల్టిప్లైడ్ బై 7 మీన్స్ ఇట్ బికమ్స్ యాజ్ 7x నాన్న. ఇట్ బికమ్స్ యాజ్ 7x. నెక్స్ట్ ఇట్ ఈస్ రెడ్యూస్డ్ బై 3, 3 తగ్గించగా అంటున్నాడు. ఇందులోకి వెళ్ళి 3ను తగ్గిస్తున్నాను. 7x minus 3 ఈజ్ ఈక్వల్, దెన్ ద రిజల్ట్ విల్ బి ఈక్వల్ టు, రిజల్ట్ ఏమవుతుందనా? 3 తగ్గించగా ఇట్ ఈస్ ఈక్వల్ టు 53. అది 53కు సమానమైంది. వన్స్ అగైన్ లుక్ ఎట్ హియర్ నానా. If a number is multiplied by 7 and 3 is reduced, then result is equal to 53. ఒక సంఖ్యని 7 రెట్లు చేసి దానిలోకి వెళ్ళి 3 తగ్గించినట్లయితే అది 53కు సమానమైంది. ఈ విధంగా ఉన్న తర్వాత చూడండి, హియర్ ఇట్ ఈస్ ద ఈక్వేషన్. సో మనకేమైంది? సామాన్య సమీకరణం వచ్చేసింది. we need to find so this equation here x value కావాలన్నా. from this equation we need to find the value of x. Here x is subject. X is called as a subject. Unknown variable in the equation is called as a subject. కావలసిన సమీకరణంలో అవ్యక్త రాశిని కర్త అంటారు. కర్త ఎటువైపు ఉండాలి నాన్న? వాట్ అబౌట్ ద సబ్జెక్ట్? ఫస్ట్ క్యారెక్టర్ సబ్జెక్ట్ ఆల్వేస్ లై ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఈక్వాలిటీ. సమానత్వానికి ఎడమ వైపు ఉండాలి. ఆల్రెడీ ఇట్ ఈస్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఈక్వాలిటీ. ఎడమ వైపే ఉంది నాన్న. నో నీడ్ టు మాడిఫై ద ఫస్ట్ క్యారెక్టర్. మొదటి లక్షణం ఏదైతే ఉందో అది తృప్తి చెందింది. నెక్స్ట్ వాట్ అబౌట్ ద సెకండ్ క్యారెక్టర్ ఆఫ్ సబ్జెక్ట్? ఇట్ మస్ట్ బి అలోన్. అది ఒంటరిగా ఉండాలన్న. కర్త అనేది ఒంటరిగా ఉండాలి. దట్స్ వై వీ నీడ్ టు ఎలిమినేట్ -3 ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఈక్వాలిటీ. సమానత్వానికి ఎడమ వైపు ఉన్నటువంటి -3ను మనం ఇక్కడ తొలగించాల్సి ఉంది. సో సెలెక్టింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్పోజిషన్, పక్షాంతర స్థాపన చేయటం వల్ల చూడనా, 7x is equal 53 same as it is taken. The transposition of -3 యొక్క పక్షాంతర స్థాపన ఏమవుతుంది? +3 గా మారిపోయింది. సో వన్స్ అగైన్ నానా, హియర్ 7x is taken as same as it is. 53 is also same taken as right side of equality.
అండ్ ట్రాన్స్పోజిషన్ ఆఫ్ -3 ఈజ్ +3. -3 యొక్క పక్షాంతర స్థాపన +3 గా మారింది. అప్పుడు ఏమవుతుంది చూడండి, హియర్ ఆన్సర్ ఏమవుతుంది, 7x ఈజ్ ఈక్వల్స్ ఆన్సర్ 7x ఈజ్ ఈక్వల్స్ 53 plus 3 నాన్న 53 plus 3 sum of these two terms is equal to 56. ఈ రెండు సంఖ్యల మొత్తం 56 గా మారిపోయింది. బోత్ ఆర్ ద మల్టిపుల్స్ ఆఫ్ 7. ఈ రెండు కూడా నాన్న 7 యొక్క గుణిజాలే. డివైడింగ్ బై 7 ఆన్ బోత్ సైడ్స్. డివైడింగ్ బై 7 ఆన్ బోత్ సైడ్స్. ఇరువైపులా నేను చూడండి 7తో భాగిస్తున్నాను. ఇరువైపులా 7తో భాగించగా అప్పుడు ఏమవుతుందన్నా 7 1 జా 7, 7 1 జా 7, 7 8 జా 56, 7 1లో 7, 7 8లో 56. ఆన్సర్ ఏమవుతుందన్నా x ఈజ్ ఈక్వల్ టు 8. లుక్ ఇట్ హియర్, 7 1 జా 7, 1x, 7 8 జా 56, 7 8లో 56. x ఈజ్ ఈక్వల్ 8. హియర్ x ఈజ్ ఈక్వల్ టు 8 ఈజ్ ద సొల్యూషన్. కావాల్సినటువంటి సమీకరణం ఆన్సర్ ఏమవుతుందనా x ఈక్వల్ టు 7 ఈజ్ ద ఆన్సర్. మనకు కావాల్సినటువంటి సాధన అవుతుంది. సో మళ్ళీ ఒకసారి చూద్దాం వెదర్ అవర్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us డిస్కస్ అబౌట్ సొల్యూషన్. ఆన్సర్ ని వెరిఫై చేద్దాం నాన్న. ఇఫ్ ఎ నెంబర్ వెరిఫికేషన్, ఇన్ దిస్ వెరిఫికేషన్ లుక్ ఇట్ హియర్, వెరిఫైయింగ్ ద రిజల్ట్స్. వెరిఫికేషన్ సరి చూస్తున్నాను. సరి చూస్తే ఏమవుతుందన్నా, ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ టేకెన్ యాజ్ ఎక్స్, సంఖ్య ఏమనుకున్నాం నాన్న, హియర్ ఇట్ ఈస్ టేకెన్ యాజ్ 8. ఆన్సర్ ఏమొచ్చింది 8. ఇఫ్ ఇట్ ఈస్ మల్టిప్లైడ్ బై 7, దీన్ని దేంతో గుణించాలి, 7తో గుణించాలి. 7తో గుణిస్తే ఏమవుతుందన్నా 7 8లో 56, 7 8 జా 56. అండ్ అగైన్ ఇఫ్ 3 సబ్ట్రాక్టెడ్, 3ని తొలగిస్తున్నాము. 3 తీసివేసినట్లయితే ఆన్సర్ ఏమైతుందన్నా, ఇట్ బికమ్స్ యాజ్ 53. చూడండి, ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 7, 8 7 జా 7తో గుణించినట్లయితే 8 7లో 56. అండ్ 3 ఈజ్ రెడ్యూస్ ఫ్రమ్ దిస్ ప్రోడక్ట్. దీంట్లోకి వెళ్ళి 3ని తొలగించినాం నాన్న, తీసివేసాము. 56 - 3 53. మనకు కావాల్సిన ఆన్సర్ కూడా ఏంటి నాన్న, హెన్స్ ద రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు 53. హెన్స్ ఇట్ ఈస్ వెరిఫైడ్. ఆన్సర్ మనకి తృప్తి చెందింది. ఆన్సర్ మనకి ఏమైందన్నా, తృప్తి చెందింది. ఓకే, లెట్ us డిస్కస్ అబౌట్ ద నెక్స్ట్ వన్ నాన్న. నెక్స్ట్ ప్రాబ్లం లో చూద్దాం ఒకసారి. లుక్ ఎట్ హియర్ నాన్న, ప్రాబ్లం నెంబర్ 6. వాట్ ఈస్ గివెన్, రెండు సంఖ్యల మొత్తము 95. అందులో ఒక సంఖ్య రెండవ దానికన్నా 3 ఎక్కువ అయినా ఆ సంఖ్య ఏది అన్నాడు. Sum of two numbers is given as 95, and if one exceeds the other by 3, then find the numbers. Here it is important question nana, simple question. Sum of two numbers is given as 95. రెండు సంఖ్యల మొత్తం 95. రెండు సంఖ్యలు అంటే ఒకటి చిన్న సంఖ్య, ఒక పెద్ద సంఖ్య అనుకుందాం నాన్న. సో లార్జర్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్, 2 numbers are taken. అందులో ఒక సంఖ్య రెండవ దానికన్నా 3 ఎక్కువ. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 numbers నాన్న? రెండు సంఖ్యల మధ్య ఉన్న వ్యత్యాసము 3. 1 exceeds the other by 3. ఒక సంఖ్య రెండవ దానికంటే 3 ఎక్కువ అన్నాడు. ఈ రెండింటి మధ్యలో ఉన్న వ్యత్యాసం 3 కాబట్టి let the smallest number be taken as x నానా. చిన్న సంఖ్య x అనుకున్నాను. then the largest number be taken as x plus 3. చిన్న సంఖ్య x అనుకుంటే పెద్ద సంఖ్య ఏమవుతుంది, x plus 3, because the difference between these two terms is equal to 2 numbers is given as 3. రెండు సంఖ్యల మధ్య ఉన్న వ్యత్యాసం 3 అని ఇచ్చాడు కాబట్టి చిన్నదానికి x అనుకుంటే పెద్దది x plus 3 గా మార్చుకున్నాను. Here what is given in the problem nana? Sum of two numbers is 95. రెండు సంఖ్యల మొత్తం ఎంత ఇచ్చాడు, 95. Here it is given as చూడండి నాన్న, రెండు సంఖ్యల మొత్తం 95 గా ఇవ్వబడింది. ఇదే కదా. So here sum of two numbers is given as 95. This is the given statement. Here it is the given statement. ఇవ్వబడినటువంటి వాక్యం. Sum of two numbers is 95. అప్పుడు చూడండి నాన్న. So here from these equations ఇవ్వబడినటువంటి we are converting this statement into simple equation form. దీన్ని సామాన్య సమీకరణ రూపంలోనికి మారుస్తున్నాను. ఏ విధంగా మారుస్తున్నాను చూడండి నాన్న. Sum of two numbers means smallest number and biggest number. రెండు సంఖ్యల మొత్తం. First number is taken as x nana. మొదటి సంఖ్య x plus what is the second number, x plus 3. x plus 3. మొదటి సంఖ్య x అనుకున్నానా,
అండ్ సెకండ్ నెంబర్ ఈజ్ టేకెన్ యాజ్ ఎక్స్ ప్లస్ 3 నాన్న. రెండవ సంఖ్య ఎక్స్ ప్లస్ 3 అనుకున్నాను. ఈ రెండు సంఖ్యల మొత్తము విచ్ ఈజ్ ఈక్వల్ టు 95. హియర్ ఇట్ ఈస్ గివెన్ యాజ్ 95. లుక్ ఎట్ హియర్ నాన్న. స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ టేకెన్ యాజ్ ఎక్స్ and the biggest number is taken as x plus 3. Sum of these two numbers is equal to 95. చిన్న సంఖ్యను x అనుకున్నాను, పెద్ద సంఖ్య దానికంటే 3 ఎక్కువగా ఉంటుంది కాబట్టి x plus 3 అయితే రెండు సంఖ్యల మొత్తము 95. Here solving the equation nana, x plus x 2x, double time of x is equal to 2x plus 3 nana, 2x plus 3 is equal to 95. Here it is a సింపుల్ ఈక్వేషన్. చూడండి ప్రామాణిక రూపంలోకి వచ్చేసింది నాన్న. హియర్ ఎక్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ సబ్జెక్ట్. ఎక్స్ అనేది ఏంటి? కర్త. ఎక్స్ అనేది ఏంటి నాన్న? ఇందులో కర్త. ఎక్స్ అనేది కర్తగా మారితే ఇఫ్ ఎక్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ సబ్జెక్ట్ బికాస్ ఇట్ ఈస్ అన్నోన్ వేరియబుల్ నాన్న. ఎక్స్ అనేది కర్త. ఎక్స్ విలువ రావాలంటే ఏం చేయాలి నాన్న? ఎక్స్ విలువ రావాలంటే ఇట్ మస్ట్ బి అలోన్, ఒంటరిగా ఉండాలి. టు ఎలిమినేట్ ప్లస్ 3 ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఈక్వాలిటీ. సమానత్వానికి ప్లస్ 3 ఇక్కడ కుడి వైపు ఎడమ వైపు ఉండకుండా చేయాలి. 2x ఈజ్ ఈక్వల్, చూడనా, 2x ఈజ్ ఈక్వల్ ఆన్సర్ 95. ట్రాన్స్పోజిషన్ ఆఫ్ ప్లస్ 3, ప్లస్ 3 యొక్క పక్షాంతర స్థాపన ఏమవుతుందనా? ఇట్ బికమ్స్ యాజ్ -3. 2x ఈజ్ ఈక్వల్ దెన్ 95 -3. దెన్ నెక్స్ట్ నానా 2x ఈజ్ ఈక్వల్ 95 -3, 92. Here it is 92. Dividing by 2 on both sides. ఇరువైపులా నాన్న డివైడింగ్ బై 2 on both sides. ఇరువైపులా నేను 2తో భాగిస్తే ఆన్సర్ ఏమవుతుంది చూడండి. ఇఫ్ ఇట్ ఈస్ డివైడెడ్ బై 2x, యాక్చువల్లీ చూడండి నాన్న, సో 2x divided by 2 is equal to answer. కుడివైపు ఏముంది నాన్న? వాట్ ఈస్ ద రైట్ సైడ్ ఆఫ్ ద ఈక్వల్ రైట్ సైడ్ టర్మ్? 92 ఈజ్ ఆల్సో డివైడింగ్ బై 2. 92ను కూడా నేను దేంతో భాగిస్తున్నాను? 2తో భాగిస్తున్నాను. 92 ఈజ్ డివైడెడ్ బై 2. చూడండి బోత్ సైడ్స్ ఐఎమ్ డివైడింగ్ బై 2. 2 గెట్ క్యాన్సల్ నాన్న. హియర్ 2 గెట్ క్యాన్సల్. వాట్ అబౌట్ ద రిజల్ట్? ఆన్సర్ ఏమొస్తుంది చూడండి ఒకసారి. ఆన్సర్ ఏమవుతుంది? x ఈజ్ ఈక్వల్, హియర్ x is equal to half the value of 92. 92లో సగం 46. Here x is equal to 46 is the solution of the equation. ఇవ్వబడినటువంటి సమీకరణానికి ఏమవుతుందన్నా? ఇది సాధన అవుతుంది. వన్స్ అగైన్ లుక్ ఎట్ ద బోర్డ్ నాన్న, ఒకసారి చూడండి. సో లుక్ ఎట్ హియర్. సో a number is taken as x. If a number is taken as x, ఒక సంఖ్య x అనుకున్నాను. Smallest number is taken as x. What is the biggest number? Biggest number is taken as x plus 3 because the difference between these two terms is given as 3. ఈ రెండిటి మధ్యలో వ్యత్యాసం 3 అన్నాడు కాబట్టి చిన్న సంఖ్యను x తీసుకున్నాను, పెద్ద సంఖ్యని x plus 3గా తీసుకుంటే sum of the two numbers is equal to given as 95. రెండు సంఖ్యల మొత్తం 95 అన్నాడు. x plus x 2x plus 3 is equal 95. Here it is a linear equation. Simple equation అన్న. సామాన్య సమీకరణంలోకి వచ్చేసింది. We need to find the value of x. x విలువని కనుక్కోవాలి. Here x is called as a subject. What about the character of subject నాన్న? ఫస్ట్ క్యారెక్టర్, కర్త యొక్క మొదటి లక్షణం, it must be on left side of the equality. సమానత్వానికి ఎడమ వైపు ఉండాలి. Actually it is on left side only. So what about the second character? ఇట్ మస్ట్ బి అలోన్. ఇది ఒంటరిగా ఉండాలి అన్న. కర్త అనేది ఒంటరిగా ఉండాలి, ప్లస్ 3 ఉండకూడదు. దట్స్ వై ఎలిమినేటింగ్ ప్లస్ 3 ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఈక్వాలిటీ. ఎడమ వైపు ఉన్నటువంటి ఈ 3ని తొలగిస్తున్నాను. 2x ఈజ్ ఈక్వల్ 95. ట్రాన్స్పోజిషన్ ఆఫ్ ప్లస్ 3 నాన్న. ప్లస్ 3 యొక్క పక్షాంతర స్థాపన -3. 2x is equal to 92. Here 2x is equal to 92. Dividing by 2 on. 2x is equal to 92 nana. Here dividing by 2 on both sides. ఇరువైపులా 2తో భాగిస్తే ఆన్సర్ ఏమైంది? 2x by 2 is equal 92 by 2. 2 cancel nana. X is equal 46. మన ఆన్సర్ కరెక్టో కాదో చూద్దాం. లెట్ us verify nana. వెరిఫికేషన్ లో చూడండి. Here I am verifying. వెరిఫికేషన్ లో in this verification smallest number is 46 nana. చిన్న సంఖ్య ఎంత నానా? 46. Smallest number is taken as 46 plus what is the largest number? 46 plus 3. 46 plus 3 49 nana. 49 is equal, sum of these two numbers is equal to 95. చూడండి రెండు సంఖ్యల మొత్తం ఎంత అయింది? 95. Hence our answer is correct. Okay nana.
నెక్స్ట్ లెట్ us discuss about the next one. నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి చూడండి అన్న, వాట్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం. సో నెక్స్ట్ ఇవ్వబడిన సమస్యలో 3 పూర్ణ సంఖ్యల మొత్తం 24, 3 వరుస పూర్ణ సంఖ్యల మొత్తం 24, ఆ సంఖ్యలు ఏవి అన్నాడు. If the sum of 3 consecutive integers is 24, sum of 3 consecutive integers is 24, then find the numbers. What about the consecutive integers? రెండు వరుస సంఖ్యలు అంటే ఏంటో చూద్దాం నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ నాన్న, హియర్ లుక్ ఎట్ హియర్. సో ఫర్ ఎగ్జాంపుల్ 3, 3, 4 and 5. 3, 4, 5 ఆర్ కాంజిక్యూటివ్ ఇంటీజర్స్. 3 వరుస సంఖ్యలు నాన్న. ఎలా వచ్చింది? 3. టు గెట్ ద కాంజిక్యూటివ్ ఇంటీజర్ 1 ఈజ్ యాడెడ్ టు ద ప్రీవియస్ నెంబర్. దాని వరుస సంఖ్య రావాలంటే ఎంత కలపాలి నాన్న? దీనికి ఒకటి కలపాలి. దీని వరుస సంఖ్య రావాలంటే దీనికి ఒకటి కలపాలి. సో to get the consecutive integers, 1 is added to the previous number, 1 is added to its previous number, then we get it's successive consecutive number. దీని వరుస సంఖ్య రావాలి అంటే వీటి మధ్యలో తేడా ఏముందన్న, what is the difference between these three terms? Each and every term, the difference between each and every consecutive integer is 1. 3 వరుస సంఖ్యల మధ్య ఉన్న వ్యత్యాసం 1 కాబట్టి let చూడనా, let the 3 consecutive integers are taken as, let the 3 consecutive integers are taken as x comma x plus 1 comma x plus 2. Here these are the 3 consecutive integers. 3 వరుస సంఖ్యలు కావాలన్నా, 3 వరుస పూర్ణ సంఖ్యలు ఏమనుకున్నాము అంటే, 3 వరుస పూర్ణ సంఖ్యల్ని నేను ఒకటి x ప్లస్ 1 x ప్లస్ 2 గా తీసుకుంటున్నాను. 3 వరుస పూర్ణ సంఖ్యలు x ప్లస్ 1 x ప్లస్ 2 గా తీసుకుంటే ఇప్పుడు చూడండి here x plus 1 and x plus 2. What about the sum of 3 numbers is equal to given as, sum of 3 numbers 3 వరుస సంఖ్యల మొత్తం ఎంత ఇచ్చాడు నాన్న? 3 వరుస సంఖ్యల మొత్తం 24. he is given that sum of these 3 consecutive numbers is 24 అన్నాడు. సో ఇక్కడ చూడండి, the sum of 3 consecutive terms is 24. 4 సంఖ్యల మొత్తం 24 గా 3 సంఖ్యల మొత్తం 24 గా ఇవ్వబడింది. సో here it is taken as 24 నాన్న. సో adding all this, sum of these 3 terms, 3 సంఖ్యల మొత్తము నాన్న, ఈ 3 సంఖ్యల మొత్తం. What about the first number? X plus next చూడండి నాన్న, x plus. What about the second number? X plus 1 plus. What about the third number? It is taken as x plus 2 నాన్న, x plus 2. Sum of these 3 numbers is equal 24. ఈ 3 సంఖ్యల మొత్తము 24. x plus 1 plus x plus 2 is equal 24. Here చూడండి నాన్న, x plus x 3x, x plus x ఏమవుతుంది? 3x గా మారిపోతుంది. ప్లస్ చూడండి నాన్న, 1 plus 2 is equal to 3 నాన్న. 1 plus 2 is equal 3 is equal 24, same as it is taken. సో హియర్ ఇట్ ఈస్ ద లీనియర్ ఈక్వేషన్, సింపుల్ ఈక్వేషన్. మనకి ఒక సామాన్య సమీకరణం వచ్చేసింది. హియర్ ఎక్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ సబ్జెక్ట్. ఎక్స్ అనేది ఏంటి నాన్న? కర్త సమానత్వానికి ఎడమ వైపే ఉంది, ఒంటరిగా ఉండాలి. ఇట్ మస్ట్ బి ఎలోన్ నాన్న, ఇట్ మస్ట్ బి ఎలోన్. టు ఎలిమినేట్ +3 ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఈక్వాలిటీ, సమానత్వానికి +3 అనేది ఎడమ వైపు ఉంది, ఈ 3ని తొలగించాలి. సెలెక్టింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్పోజిషన్, 3x is equal 24, సేమ్ యాజ్ ఈజ్ టేకెన్. అలాగే తీసుకున్నా నాన్న. The transposition of +3 is -3. Transposition of +3 is -3. +3 యొక్క పక్షాంతర స్థాపన -3 గా మారిపోయింది. వాట్ అబౌట్ ద రిజల్ట్ నాన్న? ఇప్పుడు చూడండి, దీన్ని ఈ విధంగా మార్చినట్లయితే ఆన్సర్ ఏ విధంగా మారుతుంది చూడండి. సో 3x is equal to ఆన్సర్ 24 -3 నాన్న 21. Here it is 21. Dividing by, దీన్ని చూడండి నాన్న, dividing by 3 on both sides. Both are the multiples of 3. ఇవ్వబడిన రెండు కూడా 3 యొక్క గుణిజాలే కాబట్టి ఇరువైపులా నేను 3తో భాగిస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది చూడండి, 3x by, here what is the equation అన్న? ఇక్కడ ఏముంది? 3x. Here it is 3x. ఒక్క నిమిషం.
3x is the numerator నానా. 3x అనేది ఎడమ వైపు ఉంది. It is divided by 3. 3తో భాగించాను. And which is right side. What about the value of right side nana? Right side value is 21. Here it is 21. 21 కుడి వైపు ఉంది. It is also dividing by 3. So the equation which is dividing by 3 on both sides. ఇరువైపులా నేను 3తో భాగించాను. ఇరువైపులా 3తో భాగించడం వల్ల ఏమైందనా? ఆన్సర్ ఏమవుతుంది? x is equal to చెప్పండి. x is equal to here x is equal to 21 divided by 3 value 7. 21 divided by 3 value 7. X is equal to 7 is the solution of the equation. Is the solution of the equation. ఇవ్వబడినటువంటి సమీకరణానికి x is equal to 7 అనేది ఏమైతుందనా? సాధనగా మారిపోతుంది. x is equal to 3 అనేది సాధన అవుతుంది. సో ఇది మనకు కావాల్సినటువంటి సమస్యకి సాధన. ఓకే, సో వెరిఫికేషన్ మన ఆన్సర్ కరెక్టో కాదో చూద్దాం నాన్న. వెరిఫికేషన్. సో వాట్ ఆర్ ద 3 నెంబర్స్? లెట్ therefore the 3 consecutive integers are the 3. చూడండి నాన్న, the 3 consecutive integers. First one 7 నాన్న. First one 7 and here 3 consecutive integers. 3 consecutive integers are taken as 3 వరుస ధనపూర్ణ సంఖ్యలు. ఏమనుకుంటున్నానంటే 3 వరుస ధనపూర్ణ సంఖ్యలు. Integers are first one nana 7. First one 7 and then next what about the consecutive term? 8 and next its consecutive term is 9. 3 వరుస ధన సంఖ్యలు, 3 వరుస పూర్ణ సంఖ్యలు అన్నాడు. కాబట్టి ఆ 3 వరుస పూర్ణ సంఖ్యలు ఏమవుతున్నాయి? 1 7 1 8 1 9. 7 8 9 అనునవి 7, 8, 9 అనునవి 3 వరుస పూర్ణ సంఖ్యలుగా మారుతాయి. ఓకేనా? హియర్ ఇట్ ఈస్ ద సొల్యూషన్. ఇది కావలసినటువంటి సమీకరణం నాన్న. సాధనలు అవుతున్నాయి. ఒకసారి చూద్దాం, మళ్ళొకసారి చూద్దాం. చూడండి, లుక్ ఎట్ హియర్. Let the 3 consecutive integers are taken as x, x plus 1 and x plus 2. 3 వరుస సంఖ్యలు x, x plus 1, x plus 2 నాన్న. Sum of the 3 consecutive terms is given as 24. 3 వరుస సంఖ్యలు మొత్తం 24 గా ఇవ్వబడింది. So the sum of 3 consecutive terms is given as 24. 3 వరుస సంఖ్యలు మొత్తం ఎంత ఇచ్చింది నాన్న? 24 గా ఇవ్వబడింది. 24 ఇచ్చినప్పుడు చూడండి నాన్న. So adding all these terms, x plus 1 plus x plus 2 is equal 24. x plus 6 ఏమవుతుందన్నా? 3x plus 3 is equal 24. Here transposition of plus 3 is minus 3. 3x is equal 21. దీన్ని ఏ విధంగా మార్చాను? 3x is equal 21. Dividing by 3 on both sides. ఇరువైపులా నాన్న నేను 3తో భాగించినట్లయితే, dividing 3 get cancel. x is equal 21 by 3 ఎంత నాన్న? 7. x equal to 7 is the solution of the equation. x equal to 7 అనే సమీకరణానికి ఏమవుతుంది? సాధన. Therefore the 3 consecutive integers are 3 కావాల్సినటువంటి వరుస పూర్ణ సంఖ్యలు 7, 8, 9 గా మారుతాయి. Here it is a solution. Next nana, here it's enough for today. So thanks for watching my video. మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.